మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తమిళనాట సరికొత్త ప్రయోగానికి దిగింది భారతీయ జనతా పార్టీ. తమకు ఎదురులేదని డీఎంకే భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా పావులు కదిపింది. ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుణ్ణి మార్చేసింది, మరోవైపు పాత నేస్తం అన్నా డీఎంకేను మరోసారి ఎన్డీఏలో చేర్చుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పళనిస్వామి నాయకత్వంలో ఘన విజయం సాధిస్తామని ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తమిళనాడు భారతీయ జనతా పార్టీకి నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టడం ఖరారైపోయింది. అన్నా డీఎంకేతో పొత్తు కోసమే అన్నామలై రాష్ట్ర నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారనే వార్తల నేపథ్యంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. తమిళనాడు రాజకీయ సమీకరణాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టమిది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎదురులేదని అధికార డీఎంకే భావిస్తున్న తరుణంలో పావులు కదిపింది భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏలోకి అన్నా డీఎంకేను తిరిగి చేర్చుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా చెన్నైకి వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పడి పళనిస్వామి రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏలోకి తిరిగి అన్నా డీఎంకే చేరిందని, 2026లో తమిళనాడు శాసనసభకు జరిగే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి బరిలో నిలుస్తాయని ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పళనిస్వామి నాయకత్వంలో ముందుకు నడుస్తామని, భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. 1998 నుంచి ఏఐడీఎంకే అనేది ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు మాజీ సీఎం జయలలితలు ఇద్దరూ కలిసే గతంలో పనిచేశారు. ఎన్డీఏ భాగస్వామ్యం అనేది విజయానికి సంకేతం. మా పొత్తుతో మేం మరింత పటిష్టం కానున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మెజార్టీతో ప్రభుత్వాన్ని చేపడతామని అమిత్ షా పేర్కొన్నారు. मुझे पूरा विश्वास है कि आने वाले दिनों में जो चुनाव होने वाला है वो जनरल इलेक्शन में एनडीए प्रचंड बहुमत हासिल करेगा और तमिलनाडु में फिर से एक बार एनडीए की सरकार बनेगी. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అన్నా డీఎంకేలు మొదటి నుంచి మిత్రపక్షాలుగానే ఉన్నాయి. అయితే తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అన్నమలై చేపట్టిన తర్వాత ఇరు పార్టీల సంబంధాలు దెబ్బతిన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన అన్నా డీఎంకే ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. తమిళనాట ఒంటరిగా ఎదుగుదామని ఆశించిన భారతీయ జనతా పార్టీకి కూడా భంగపాటు ఎదురైంది. ఇటీవల త్రిభాషా విధానం, నియోజకవర్గాల పునర్విభజనతో పాటు పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తున్న డీఎంకేకు ఎలాగైనా కళ్లెం వేయాలని భావించిన భారతీయ జనతా పార్టీ సుదీర్ఘ చర్చల తర్వాత అన్నా డీఎంకేతో తిరిగి పొత్తు కుదుర్చుకుంది. పళనిస్వామిని సంతృప్తిపరచడానికి అన్నమలైని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశాన్ని మీడియా అమిత్ షాతో ప్రస్తావించగా, అన్నమలై అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అన్నా డీఎంకేని కూటమిలోకి తీసుకున్నామని, పొత్తులో అన్నా డీఎంకే నుంచి ఎలాంటి డిమాండ్లు లేవు, ఆ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. మరోవైపు తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నైనార్ నాగేంద్రన్ కి ఖాయమైపోయింది. ఆయన ఒక్కరి నుంచే నామినేషన్ రావడంతో ఆ పదవి ఆయనకే ఖరారైపోయింది. నాగేంద్రన్ నామినేషన్ దాఖలు చేసే క్రమంలో ఇప్పటి వరకు అధ్యక్షునిగా కొనసాగిన అన్నమలై కూడా తోడు రావడం విశేషం. నాగేంద్రన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. గతంలో అన్నా డీఎంకే పార్టీలో ఉన్న నాగేంద్రన్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచారు. ఆ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. జయలలిత మరణించిన తర్వాత చాలా మంది ఏఐడీఎంకే నేతలు భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. వారిలో నాగేంద్రన్ కూడా ఒకరు. ఆయన 2021లో తిరునల్వేలి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి డీఎంకే అభ్యర్థిపై 23,000కు పైగా ఓట్లతో గెలిచారు. నాగేంద్రన్ కు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో సత్సంబంధాలున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రామేశ్వరం సభలో పాల్గొన్నారు. వేదికపైకి అన్నమలై రావాల్సి ఉండగా నైనార్ నాగేంద్రన్ వచ్చారు. అప్పటి నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయనకే అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే నిజమైంది కూడా. తమిళనాడు బీజేపీ అధ్యక్షుని బాధ్యతలను ఇటీవల వరకు నిర్వహించిన అన్నమలై మీద ప్రస్తుతం అందరి చూపు నిలిచింది. పోలీస్ అధికారిగా ఉన్న అన్నమలై ఐపీఎస్ సర్వీస్ను వదులుకొని భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ అధిష్టానం ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అన్నమలై నాయకత్వంలో తమిళనాట భారతీయ జనతా పార్టీ పరిస్థితి చాలా మెరుగైంది. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడుగా వెళ్లిన అన్నమలై కారణంగా భారతీయ జనతా పార్టీ ఓట్లు గణనీయంగా పెరిగాయి. అదే సమయంలో జయలలితతో పాటు ద్రవిడ నాయకులపై చేసిన వ్యాఖ్యల కారణంగా మిత్రపక్షం అన్నా డీఎంకేతో ఆయనకు విభేదాలు వచ్చాయి. పళనిస్వామి, అన్నమలై పరస్పర విమర్శలు గుప్పించుకున్నారు. దీంతో అన్నా డీఎంకే కార్యకర్తలు, నేతల ఆగ్రహానికి గురయ్యారు. చివరికి అన్నా డీఎంకే బీజేపీకి దూరమైంది. తాజాగా ఎన్డీఏలోకి మళ్లీ వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన పళనిస్వామి తన షరతుల్లో భాగంగా అన్నమలైని తొలగించాలనే డిమాండ్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా అన్నమలై బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా జాతీయ స్థాయిలో సముచిత పదవి బాధ్యతలు అప్పగిస్తారని కమలనాథులు చెబుతున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకేల పొత్తుపై డీఎంకే స్పందించింది. భారతీయ జనతా పార్టీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని ప్రకటించిన అన్నాడీఎంకే ఇప్పుడు మాట తప్పడం తమిళ ప్రజలను మోసగించడమేనని వ్యాఖ్యానించింది. డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భాజపాతో పొత్తుపై గతంలో పళనిస్వామి చేసిన ప్రకటనను ఆమె గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన అనేక బిల్లులను అన్నాడీఎంకే పార్లమెంట్లో వ్యతిరేకించింది. ఇప్పుడేమో పొత్తు పెట్టుకున్నారు. ఇది తమిళ ప్రజలను మోసగించడమే. బలవంతంగా అన్నాడీఎంకే బహిరంగ పొత్తును ప్రకటించింది అని పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం స్పందించారు. భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకేకు ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు. గతంలో అన్నాడీఎంకే భారతీయ జనతా పార్టీతోనే ఉందని గుర్తు చేశారు. తర్వాత తమిళనాడులో భారతీయ జనతా పార్టీ తమను కిందకు లాగుతోందని గ్రహించి ఎన్డీఏతో బంధాన్ని తెంచుకుందన్నారు. గతంలో పొత్తుల కోసం అన్నాడీఎంకే వద్దకు ఎవరైనా రావాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఆ పార్టీ నేతలే ఢిల్లీకి వెళ్లాల్సిన దుస్థితికి చేరుకున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు.